అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. అమ్మా నిన్నెవరైనా అవమానించా ద్రోహం చేశారా చెప్పమ్మా. వాడెవడైనా సరే చంపి నీ కాళ్ళ ముందు పడేస్తా. నా దైవమే నాకు అన్యాయం చేసింది. నాలాంటి అభాగ్యురాలికి మీరెంత నీడిచ్చారు, ఆదరించి ఎంతో పుణ్యం కట్టుకున్నారు. నా మీద అభిమానంతో ఆ దైవాన్ని దూషించి పాపం కట్టుకోవద్దు బాబు. బాబు నువ్వు అప్పుడే లేచావమ్మా? అప్పుడేమిటి, చూసావా ఎలా తెల్లారిపోయిందో. లేవండి లేవండి, కాఫీ తెస్తాను. ఎందుకమ్మా నీకు శ్రమ? నలమహారాజులో మేము ముగ్గురు ఉండగా నువ్వు వెళ్ళి విశ్రాంతి. ఉగాది నాడు కూడా మంచం మీద ఉంటే ఆ సంవత్సరం అంతా మంచంలో ఉంటారట. ఇప్పుడు సంవత్సరాదే అమ్మా? కాదు మరి, ఈ ఇంగ్లీష్ చదువులు వచ్చాక అన్ని మర్చిపోయారు. రండి రండి, త్వరగా రండి. ఏం నిద్ర ఒక్క పిల్లలా పడుకున్నారు. కాలేజీ మంచి స్లాబ్ తెస్తాగా కాదు. ఏంట్రా ఇవాళ పండగ? సంవత్సరాల పండగ అమ్మ చెప్పింది. పండగల పాపాలు మర్చిపోయి ఎంతకాలం ఎప్పుడు చూసిన నిద్ర అనుకున్నాను. గోపి ఏమిటమ్మా ఇదంతా? ఇలా కూర్చో. ఎందుకమ్మా? ఇవాళ తలంటి పుస్తకాలు కదా. మీ అమ్మ కడుపు చల్లగా, మీ అత్త కడుపు చల్లగా, కొడుకులు కోడళ్ళు కలిగి 100 ఏళ్లు వర్ధిల్లాలి. అమ్మా మమ్మల్ని కూడా దీవించు. కూర్చోరు మరి. తొందరగా పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కానీ. రామా తొందరగా రండి రా, టిఫిన్ చల్లారిపోతుంది. అమ్మా వేపత తినండి, ఇవాళ టిఫిన్ తినొచ్చు. మాకేం తెలుసు. సరే అమ్మా ఇంతకాలం చేదు వగరే రుచి చూశాం. తల్లి మనసుని తీపి కలిసిన తర్వాత ఎంత మధురంగా ఉంటుందో ఇప్పుడే తెలుస్తుంది. రాజాయ పుణ్యసాగినే నమో భజం వై శ్రవణాయ కుమ్మహే సవే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. దేవస్థానం గారు పూజ అయిపోయిందా? ఏమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావే? అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది, అమ్మాయిని కూడా కలిపి ఆశీర్వదించండి. శ్రీ రాజశేఖర నామధేయస్య సహ ధర్మచారిణి సహ కుటుంబానాం క్షేమస్థైర్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అబ్బా, మనం వచ్చింది గుళ్ళోకండి, కాసేపు ఆ దేవుణ్ణి తలుచుకోండి. చూడండి, పార్వతీ పరమేశ్వరులాగా రాజశేఖరం గారు వారి భార్య ప్రతి శుక్రవారం గుళ్ళోకి వస్తారు. అందుకే సిరి సంపద వాళ్ళ ఇంట్లో తాండవిస్తుంది. శారదా రామ్మా. ఏమిటన్నాయా అది? ఇదా? ఇది ఇదేరా? అదేమిటది? ఇది ఇదే, అదేమిటని? ఇదా అమ్మకు చీర. ఇది అదే. అదా అమ్మకు చీర తెచ్చావా? కాకూడదా? నువ్వు తేవచ్చురా, ఆమె కట్టుకోవద్దా అని. 3rd క్లాస్ సెలక్షన్. అబ్బో, ఏదో ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ అయినట్టు. సరే కళ్ళు మూసుకురా.
చూడరా చూడరా ఆ చీరే ఆ రంగు అన్న బ్రహ్మాండంగా ఉందన్నా వద్దులే అన్న ఊపిస్తారు అంతగా అమెరికన్ ఫ్లాగ్ వద్దులే అన్న వద్దులే రెండు ఒకే రకం ఒకలాగే ఉన్నాయి. అవునన్నయ్య, మన మనసులో ఒకటైనప్పుడు చేతలు కూడా ఒకటే కదన్నయ్య. ఏమిటి ఏం జరిగింది? అమ్మ చచ్చిపోవాలనుకుందన్నయ్య. ఎందుకమ్మా? చెప్పమ్మా. మీరు అనాథలు, ఏ తల్లు కనిపారేసిన దిక్కు మొక్కు లేని అభాగ్యులు. ఈ చేత అమ్మ అని పిలిపించుకోవడం కన్నా చావటమే మేలనిపించి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. చెప్పమ్మా చెప్పు. వద్దు బాబు వద్దు, అంత మాట అనవద్దు. నేను కొట్టాలని కాదు, నాది కన్న కడుపే. కడుపు తీపి నాకు తెలుసు బాబు. మరేమిటమ్మా నీ బాధ? మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు? చెప్పమ్మా. అమ్మా నాకైనా చెప్పమ్మా, చెప్పమ్మా. అమ్మా నిన్నెవరైనా అవమానించారా, ద్రోహం చేశారా? చెప్పమ్మా. వాడెవడైనా సరే చంపి కాళ్ళ ముందు పడేస్తా. వద్దు బాబు వద్దు. నా దైవమే నాకు అన్యాయం చేసింది. నాలాంటి అభాగ్యురాలికి మీరెంత నీడిచ్చారు, ఆదరించి ఎంతో పుణ్యం కట్టుకున్నారు. నా మీద అభిమానంతో ఆ దైవాన్ని దూషించి పాపం కట్టుకోవద్దు బాబు. దైవం దైవం దైవం. పాపం పుణ్యం విచక్షణ తెలిసిన వాడు నీ బట్టి ఉత్తమరాలని బలవంతంగా చంపాలనుకుంటాడా? వాడు దైవం కాదు, కరుడు కట్టిన రాయి, ప్రాణం లేని పాషాణం. అమ్మలేని మాకు అమ్మవయ్యా, పెద్ద దిక్కుగా మా ఇష్ట వెరిచు. ఈనాడు నువ్వు పాషాణంగా మారిపోయి మాకు అన్యాయం చేస్తావా? అమ్మా మా గురించి అయినా కష్టాలన్నీ మర్చిపో. నీకు ఏ లోటు రాను, పువ్వుల్లో పెట్టుకుని పూజిస్తా. చెప్పమ్మా. అమ్మా చెప్పవా? చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. అమ్మను బలవంత పెట్టుకుంది. మనం కన్నబిడ్డలు అయితే ఆమెకు మన మీద ప్రేమానురాగాలు ఉండటం తప్పు. పాలించి జోకొట్టే తల్లిని పోగొట్టుకున్న దురదృష్టం. ఈనాడు ఆలించి పాలించే దైవాన్ని కూడా పోగొట్టుకుని అనాథలుగా పెట్టు. కానీ ఆఖరి ఒక చిన్న కోరిక తీర్చి వెళ్ళాం. రామ్, అమ్మ ఇదిగో, ఇది నీకోసం తెచ్చింది. నిండుగా కట్టు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళాం. చేసిన పాప చాలు బాబు. దేవుడు నిజంగా ఉన్నాడు, మూర్తిలో నా ఉండే ఉన్నాడు.